ఎక్కడి నుంచి చెప్పాలి మళ్ళా? But when an alternating current of high frequency flows through the conductor, రిపీట్ చేస్తున్నా చూడండి. అంటే ఫస్ట్ నుంచి కాకుండా డిస్ట్రిబ్యూటెడ్ యూనిఫామ్లీ ఓవర్ ద అదే నీకు స్టడీ కరెంట్ డిస్ట్రిబ్యూటెడ్ యూనిఫామ్లీ ఓవర్ ద హోల్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కండక్టర్ అక్కడ నుంచి. బట్ వెన్ అన్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ flows through the conductor, the current density is not uniform throughout the cross-sectional area. The current density is more near the surface than inside the conductor. So the high frequency alternating current is confined to surface layer. So the high frequency alternating current is confined to surface layer. This phenomena is called skin effect. This phenomena is called skin effect. Since the high frequency alternating current, since the high frequency alternating current does not pass through the entire cross section, does not pass through the entire cross section, does not pass through the entire cross section. Hence, the effective resistance of conductor, the effective resistance of conductor for AC is much higher, for AC is much higher than DC, is much higher than DC. So in the transmission of AC, a bundle of wire is preferred. A bundle of wire is preferred than a thick wire, to reduce the resistance caused by skin effect, to reduce the resistance caused by skin effect. అంటే సింపుల్ గా స్కిన్ ఎఫెక్ట్ అంటే ఏం చెప్పుకోవాలి? సింపుల్ గా స్కిన్ ఎఫెక్ట్ అంటే జనరల్ గా స్టడీ కరెంట్ పాస్ అవుతున్నప్పుడు స్టడీ కరెంట్ అనేది ఒక సిలిండ్రికల్ వైర్ కనుక తీసుకుంటే స్టడీ కరెంట్ అనేది యూనిఫామ్ గా స్టడీ కరెంట్ అనేది యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది త్రూ అవుట్ ది క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కండక్టర్. బట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ని పంపిస్తున్నప్పుడు ఆల్టర్నేటింగ్ కరెంట్ యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వదు. సో ఫర్ హై ఫ్రీక్వెన్సీ, ఆల్టర్నేటింగ్ కరెంట్ ఫర్ హై ఫ్రీక్వెన్సీ, the current density is not uniform throughout the cross section of the conductor. For AC, the current density is more for the surface than inside, so that current density more ఉంటుంది కాబట్టి సో కరెంట్ అనేది ఏసీ కరెంట్ అనేది మోర్ ఎక్కడ కన్ఫైన్ ఉంటుంది? సర్ఫేస్ కే కన్ఫైన్డ్ అయి ఉంటుంది. సో సర్ఫేస్ కి కన్ఫైన్డ్ అయి ఉండటం వల్ల దాని రెసిస్టెన్స్ మోర్ రెసిస్టెన్స్ ఉంటది ఇక్కడ. సో ఫర్ ఫ్లోయింగ్ ద కరెంట్ మోర్ రెసిస్టెన్స్ ఉంటది. సో మోర్ రెసిస్టెన్స్ దాన్ని ఈ ఎఫెక్ట్ ని ఏమంటున్నాం మనం? ఈ ఎఫెక్ట్ ని స్కిన్ ఎఫెక్ట్ అంటున్నాం. ఈ స్కిన్ ఎఫెక్ట్ ని అవాయిడ్ చేయడం కోసం మనం ఏసీని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు సో ఒక థిక్ వైర్ లో కాకుండా మనం ఏం చేస్తాం? బండిల్ ఆఫ్ వైర్స్, చిన్న చిన్న వైర్స్ ని మీరు ఎప్పుడైనా చూడండి, ఒక వైర్ మనకి హౌస్ హోల్డ్ పర్పస్ కానీ ఏదైనా సరే నెంబర్ ఆఫ్ వైర్స్ ను ఒక పైప్ లో పెట్టి మనకి కరెంటు ఇది చేస్తూ ఉంటారు. హౌస్ హోల్డ్ పర్పస్ కి ఒక వైర్ నుంచి తీసుకెళ్లరు. నెంబర్ ఆఫ్ చిన్న చిన్న వైర్స్ ఒక పైప్ లో పెట్టి పైప్ లో పంపించి ఈ పైప్ నుంచి ఒక వైర్ కి ఒకదానికి ఒక వైర్ ఇలా తీసుకుని వస్తూ ఉంటారు. అన్నిటికి కలిపి ఒకే వైర్ నుంచి కనెక్షన్ ఎవరు బికాస్ ఆఫ్ స్కిన్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ బండిల్ ఆఫ్ స్మాల్ వైర్స్ ఆర్ టేక్ ఇన్ ఏ ట్యూబ్, ఒక ట్యూబ్ లో తీసుకుని సో మనకి ఏసీని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటారు టు అవాయిడ్ ద స్కిన్ ఎఫెక్ట్ ని అవాయిడ్ చేయడం కోసం. దిస్ ఇస్ సింప్లీ స్కిన్ ఎఫెక్ట్ అంటే అది. సో నౌ ఐ విల్ కమ్ టు దట్ parallel
combination of LCR circuit. Parallel LCR circuit. So parallel LCR circuit. This is this. So parallel LCR circuit. So what is this parallel LCR circuit? See, this is resistance లేకపోతే ఇలా తీసుకో. This is the AC voltage. This is the resistance. Capacitance. Resistance, inductance, and capacitance. So this is a AC source. AC source is there. So in the parallel combination, the potential across this one, these are remains constant. అయితే ఇప్పుడు చూద్దాం. This is the current. I is there. So we can write that current phasor current. ఎందుకంటే కరెంటు వోల్టేజ్ రెసిస్టర్ లో సేమ్ ఫేజ్ లో ఉంటాయి. బట్ కరెంటు వోల్టేజ్ ఇండక్టర్ లో సేమ్ ఫేజ్ లో ఉండవు, కెపాసిటర్ లో సేమ్ ఫేజ్ లో ఉండవు. ఫేజ్ డిఫరెన్స్ ఉంది, మనకి ఫేజ్ డిఫరెన్స్ ఉంది. అందుకని దీన్ని ఏమంటున్నానంటే కరెంట్ ఫేజర్. సో దిస్ కరెంట్ ఫేజర్ ఈజ్ ఈక్వల్ టు, ఇలా రాస్తే లైక్ వెక్టర్, దట్ ఈస్ ద ఫేజర్, ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఫేజర్ ఈజ్ ఈక్వల్ టు IR phasor, IR phasor. This is equal to IL phasor, phasor current. This is equal to IC phasor, IC phasor. So means what is that here? I phasor is equal to IR phasor. So this IC is that direction, IL is this direction. Both are in opposite direction. Resultant of these two is in the direction of IC. ఎందుకంటే ఇది మోర్ ఉంది కదా, ఇది మోర్ ఉంది కాబట్టి resultant of these two is in the direction of IC. So this is the resultant. So ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఏమంటున్నాను, IC minus IL, IC minus IL. ఇక్కడ దాకా IC, this is IC minus IL. So this is what is that IR? IR is there. And now, so what is the resultant current here? So the resultant current is like this. This is the resultant current. So this is theta, let phi antunanu, and you know this I called I here. This is I, and what is this? IC minus IL. ఇక్కడ నుంచి ఇక్కడికి IC minus IL. This is IC minus IL, current phase. So write IC minus IL from that current phasor. So what I have to write? ఇప్పుడు నేనేం రాయాలి? See that I square is equal to, from current phasor
from current phasor. So from current phasor, what is that? I square. It is a right angle triangle, na? Right angle triangle kabatti I square is equal to what is that? IR square plus IC minus IL whole square. ఇది అంటే మనము కరెంట్ ఎలక్ట్రిసిటీలో రాసినట్టు సో R1 R2 R3 అన్ని ప్యారలల్ లో ఉంటే వి కాంట్ రైట్ దట్ I1 ప్లస్ I2 ప్లస్ I3 అలా రాయకూడదు కరెంట్ ని. ఎందుకంటే దీస్ ఆర్ డిఫరెంట్ కాంపోనెంట్స్. ఇది ఆర్, ఇది ఎల్, ఇది సి అన్ని సేమ్ ఫేజ్ లో లేవు. సేమ్ ఫేజ్ లో ఉంటే వీ కెన్ రైట్ లైక్ దిస్. అందుకని నేనేం రాశాను? ఐ బార్ ఇస్ ఈక్వల్ టు ఐ ఫేజర్ అన్న. ఐ ఫేజర్ ఇస్ ఈక్వల్ టు ఐఆర్ ఫేజర్ ప్లస్ ఐఎల్ ఫేజర్ ప్లస్ ఐసి ఫేజర్ అలా రాసుకోవచ్చు. అంతేగాని మనము ఐ ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3 లాగా రాయలేము. అప్పుడు ఈ కరెంట్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది వీటిలో అంటే ఐ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఐఆర్ స్క్వేర్ ప్లస్ ఐసి మైనస్ ఐఎల్ దిస్ ఈజ్. మరి ఇప్పుడు చూద్దాం ఈ కరెంట్ అంటే వి బై జెడ్ ఇంపిడెన్సేగా. ఇంపిడెన్స్ ఇన్ ద ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్ లో ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ దిస్ ఈజ్ వి బై ఎక్స్సి మైనస్ వి బై ఎక్స్ఎల్ హోల్. అంతేగా? వి బై ఎక్స్సి minus v by xl whole square. See, so this v and v is cancelled. 1 by z square is equal to 1 by r square plus 1 by r square plus 1 by xc minus 1 by xl whole square. 1 by xc minus 1 by xl whole square. This is 1 by z square is equal to 1 by z square is equal to. So right. So here there is a 1 by z is equal to, z means impedance in the parallel combination. 1 by z is equal to root over 1 by r square plus this is 1 by xc. 1 by xc means can I write omega c minus 1 by omega L whole square is there. XC 1 by omega c, 1 by omega c. Come up omega c. So XL is omega L. So that is 1 by omega L. So this is the way you have to find out that impedance of the what is that series parallel LCR circuit. So parallel LCR circuit లో ఇంపిడెన్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే Z is equal to root over 1 by r square plus omega c minus 1 by omega L whole square. సో ఇప్పుడు దీని నుంచి నీకు ఏదైనా సరే అంటే పవర్ ఫ్యాక్టర్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఏదైనా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే దీని నుంచి నీకు tan phi తీసుకున్నాం అనుకో. సో tan phi is there. Tan phi is equal to what is that IC minus IL by this is IR. IC minus IL by IR. So in terms of current, IC minus IL by IR. That is the way you have to find out that parallel LCR circuit. That is impedance of parallel LCR circuit. అర్థమైందా? All of you understand how to get this parallel LCR circuit లో impedance? అబ్బాయి అర్థమైందా? Anyone? Yes. Vamsi. ఇదిరా ఇప్పుడు ఇది ప్యారలల్ ఎల్సిఆర్ సర్క్యూట్. అదే ప్యారలల్ సపోజ్ ఎల్ఆర్ సర్క్యూట్ అనుకో.
ఒకసారి చూడరా స్కిన్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు జనరల్ గా ఒక సిలిండర్ ఉంది అనుకో. దిస్ ఇస్ ద సిలిండర్. సిలిండర్ ఇస్ దర్. కాన్స్టెంట్ కరెంట్ గనక ఫ్లో అవుతుంటే ఐ కాన్స్టెంట్ అయితే సో దిస్ కరెంట్ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ది సిలిండర్. త్రూ అవుట్ ది సిలిండర్ యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాన్స్టెంట్ కరెంట్. యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే ఏంటి? కరెంట్ కాన్స్టెంట్ అయితే ఎక్కడైనా సేమ్ కరెంట్ ఉంటుంది. యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇక్కడ ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది కరెంట్ సేమ్ గా ఉంటుంది. అదే నీకు కరెంట్ గనక ఐ ఈజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అయితే, ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏంటి? టైమ్ వేరియింగేగా. టైమ్ వారీయింగ్. సో ఆల్టర్నేటింగ్ కరెంట్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ. ఆల్టర్నేటింగ్ కరెంట్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ. ఇలా ఉన్నప్పుడు ఆల్టర్నేటింగ్ కరెంట్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ అయితే సో ఇది టైమ్ వేరియింగ్ కాబట్టి ఇట్ డస్ హియర్ ద ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ ఇట్ ఈస్ నాట్ సేమ్ త్రూ దట్ ఏరియా ఎనీ ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్. అంటే ఇది యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూషన్ జరగదు త్రూ అవుట్ ద ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్. యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూషన్ జరగకుండా ఏమవుతుందంటే ఆ కరెంట్ డెన్సిటీస్ ని బట్టి. సో ద కరెంట్ డెన్సిటీ ఈస్ నాట్ యూనిఫామ్ త్రూ అవుట్ ది క్రాస్ సెక్షన్. సో కరెంట్ డెన్సిటీ యూనిఫామ్ కాదు. కరెంట్ డెన్సిటీ ఎక్కడ అంటే ఈ సర్ఫేస్ దగ్గర కరెంట్ డెన్సిటీ మాక్సిమం ఉంటది కంపేర్డ్ టు ఇన్సైడ్ తో కంపేర్ చేసినప్పుడు సర్ఫేస్ మీద దగ్గర మోర్ కరెంట్ డెన్సిటీ ఇస్తారు. సో కరెంట్ డెన్సిటీ ఇస్ మోర్ కంపేర్డ్ విత్ ఇన్సైడ్ తో కంపేర్ చేసినప్పుడు మోర్ కరెంట్ డెన్సిటీ సర్ఫేస్ మీద ఉంటుంది. సర్ఫేస్ మీద మోర్ కరెంట్ డెన్సిటీ ఎక్కడుంటే అక్కడ వాట్ ఈస్ దట్ మోర్ అంటే ఆ కరెంట్ అంతా ఆల్టర్నేటింగ్ కరెంట్ అంతా కన్ఫైన్ టు దట్ సర్ఫేసెస్ ఓన్లీ. సర్ఫేస్ కి కన్ఫైన్డ్ అయిపోతూ ఉంటాయి. అంటే ఇదంతా ఏంటంటే బాగా రెసిస్టెన్స్ ఉన్నట్టు బిహేవ్ చేస్తుంది. ఈ లాన్ అంతా మోర్ రెసిస్టెన్స్ లాగా బిహేవ్ చేసి ఇక్కడ లెస్ రెసిస్టెన్స్ లాగా బిహేవ్ చేయటం వల్ల సో ఇక్కడికి వచ్చేస్తుంది కరెంట్ అంతా. ఇక్కడేమో కరెంట్ ఉండదు. సో ఇదేమో ఇట్ బికమ్స్ మోర్ రెసిస్టెన్స్. సో మోర్ రెసిస్టెన్స్ ఇక్కడ థిక్గా ఉంటే మోర్ రెసిస్టెన్స్. సో మోర్ రెసిస్టెన్స్ ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడేమో రెసిస్టెన్స్ లేనట్టు ఉంటుంది. అందుకని కరెంట్ అంతా ఎక్కడికి వస్తుంది అంటే సర్ఫేస్ మీదకి వస్తూ ఉంటుంది. సో దట్ ఎఫెక్ట్ దిస్ ఫినామినా ఈస్ కాల్డ్ స్కిన్ ఎఫెక్ట్ అంటే. అందుకని ఈ కరెంట్ ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఏసీ కరెంట్ ని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఇలా థిన్ వైర్స్ తీసుకుంటే ఇక్కడ ఇది మొత్తం కరెంట్ ఉండకుండా కరెంట్ అంతా సర్ఫేస్ మీదకి వచ్చేస్తా ఉంటది కాబట్టి అందుకని థిన్ వైర్స్ కాకుండా సో ఏం చేస్తారు కరెంట్ ని ఏసీని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఒక పైప్ లో నంబర్ ఆఫ్ వైర్స్ థిన్ వైర్స్ ని ఇలా పంపిస్తూ ఉంటారు. ఒక పైప్ లో నెంబర్ ఆఫ్ వైర్స్ ని పంపిస్తూ ఉంటారు ఒక పైప్ లో. సో దట్ మోర్ పైప్ తీసుకుంటున్నావు, మోర్ కరెంట్ ని పంపిస్తున్నావు, బట్ డిఫరెంట్ వైర్స్ తీసుకుంటున్నావు. డిఫరెంట్ వైర్స్ కంటే ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ లెస్ ఉంటది కాబట్టి స్కిన్ ఎఫెక్ట్ ని రెడ్యూస్ చేస్తాను. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్కిన్ ఎఫెక్ట్. అంటే కరెంట్ సర్ఫేస్ మీదకి వస్తూ ఉంటది ఆల్టర్నేటింగ్ కరెంట్. లోన ఎగ్జిస్ట్ అవ్వలేదు. సో లోన ఎగ్జిస్ట్ అవ్వకుండా కరెంట్ వస్తూ ఉంటుంది. అంటే ఇట్ ఈస్ బిహేవ్స్ లైక్ ఫర్ హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్. సో మోర్ థిక్ ఉంటే మోర్ రెసిస్టెన్స్ ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ మోర్ రెసిస్టెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది. ఆ మోర్ రెసిస్టెన్స్ లాగా ఎక్కడ్రా లాస్ట్ లో అంటావు? ఎక్కడ లాస్ట్ లో? రైట్ లో tan phi is equal to IC minus IL by IR. మరి నేను ఇక్కడ చెప్తుంటే నువ్వు దాని గురించి అడిగితే నేనే ఇక్కడ చూసుకుంటా ఉంటా ఎక్కడ్రా బాబు అని.
సరే నేను ఓకేనా? అది ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే. సో రైట్, దిస్ ఈజ్ స్కిన్ ఎఫెక్ట్. స్కిన్ ఎఫెక్ట్ అంటే అది అర్థమైందిరా వంశీ? వంశీ ఓకే. సో ప్రాబ్లం so determine the current drawn from the source. సో మనకి సిలబస్ అయిపోయింది, ఎగ్జామినేషన్ సిలబస్.